శ్రీ గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు హృదయరేఖ ఇది ఇది ఆయుష్ రేఖ, ఇది బుద్ధి రేఖ. ఈ యొక్క ఈ ఆత్మరేఖ లేదా హృదయరేఖ అనేటువంటిది ఈ విధంగా ఇక్కడి నుంచి వచ్చి బుద్ధి రేఖను ఆయుష్ రేఖను ఖండించి ఇది శుక్రస్థానం. ఈ శుక్రస్థానం ఎవరికైతే వచ్చి చేరుతుందో అలాంటి వారు అంటే చేరుతుందన్న అంతమైన ఒకటే, అంతమైన ఏదో ఒక బాధ నందుచుండును, ఏదో ఒక బాధను పొందుచుందురు. దినదిన గండంగా ఉండును, అతని జీవితం దినదిన గండంగా ఉండును, మతి బ్రాహ్మణము కలుగును. ఈ విధంగా హృదయరేఖ ఇలా పోకుండా నేరుగా కిందకి దిగి బుద్ధి రేఖను ఆత్మ ఆయుష్ రేఖను ఖండించుకొని ఆయుష్ రేఖ లేదా జీవిత రేఖది ఖండించుకొని శుక్రస్థానంలో కానీ అంతమైతే అలాంటి వ్యక్తికి దినదిన గండముగా ఉండును. అదేవిధంగా ఏదో ఒక బాధ అతను వెంటాడుతూ ఉండును. అదేవిధంగా మతి భ్రమణం కూడా కలిగి ఉందరు. అదేవిధంగా హృదయరేఖ విరిగిన ముక్కలు ఒకదానిపై ఒకటి ఎక్కి ఉన్నా. ఈ హృదయరేఖ అనేటువంటిది చూడండి, ఈ హృదయరేఖ అనేటువంటిది విరిగిపోయింది. ఈ హృదయరేఖ విరిగిపోయేసి ఈ విధంగా ఈ హృదయరేఖ అసలు రేఖ విరిగిపోయేసి ఈ విధంగా రేఖలు ఒకదానికొకటి కింద కవర్ చేసిన, ఈ గ్యాప్ని కింద రేఖలు ఈ విధంగా కవర్ చేసిన. అంటే హృదయరేఖ విరిగిన ముక్కలు ఒకదానిపైకి ఒకటి ఎక్కి ఉన్న. హృదయరేఖలో లోపాలు హృదయరేఖ లోపాలు చాలా వరకు తగ్గించును. అంటే చెడుకాలము పోయిన తర్వాత అనుకూల ఫలితాలు, చెడుకాలం పోయిన తర్వాత అనుకూల ఫలితాలు వచ్చి సుఖదాయకంగా వినును. దూరమైన ప్రేమికులు కూడా కలుసుకుందరు. దాంపత్యము అనుకూలము. బంధువులు తిరిగి కలుసుకోవడం జరుగును. విధంగా ఉండదు. అంటే ఇక్కడే రేఖ కట్ అయిపోయింది, పైన ఒక రేఖ కింద ఒక రేఖ ఈ విధంగా కటింగ్ అయిందాన్ని కవర్ చేస్తూ ఉన్నాయి. అంటే ఆపదలు వచ్చినప్పటికీ రక్షింపబడతారు. కొంతకాలం అయిన తర్వాత భార్యాభర్తలు విడిపోయినప్పటికీ కొంతకాలం తర్వాత మళ్ళీ కలుసుకొని యథాపకర తన సంసార జీవితాన్ని సాగిస్తారు. అదేవిధంగా ప్రేమికులు కలుసుకుంటారు, దాంపత్యం అనుకూలమవుతుంది. బంధువులు కూడా తిరిగి దూరమైన బంధువులు కూడా ఈ యొక్క కటింగ్ వల్ల దూరమైన బంధువులు కూడా దగ్గరికి వచ్చి కలుసుకుంటారు, తిరిగి కలుసుకుంటూ జరుగును. అదేవిధంగా హృదయరేఖ అధశాఖ అదృష్ట రేఖను కలిసిన, హృదయరేఖ యొక్క అధశాఖ అదృష్ట రేఖను కలిసిన ఈ విధంగా హృదయరేఖ ఉంది, ఈ విధంగా ధనరేఖ ఉంది, ధనరేఖ అన్న అదృష్ట రేఖ అన్న ఉంది. ఈ విధంగా అధశాఖ ఎలా వచ్చి ఈ విధంగా ఒక శాఖ ఎలా వచ్చింది, ఈ ఒక శాఖ అదృష్ట రేఖను కలిసిన కలవడం వరకు ఇప్పుడు ఈ విధంగా హృదయరేఖ నుండి ఒక శాఖ అధశాఖ కిందకి వచ్చి అదృష్ట రేఖను కలిసిన. ఆ కాలంలో కలత్ర నష్టము, ఆ కాలంలో ఎవరికైతే ఈ విధంగా రేఖ వచ్చి అదృష్ట రేఖతో కలిసిందో ఆ కాలంలో కలత్ర నష్టము, లేక ఇంట్లో జంతు నష్టము, సొంత జంతువు నష్టము, లేదా ఆత్మీయురాలు లేదా తన దగ్గరగా ఉన్నటువంటి ఆత్మీయురాలు కోల్పోయే స్థితి, ఆత్మీయురాలు కోల్పోయి తన ఉన్న స్థితిని దెబ్బతీసును. అప్పటి వరకు బాగా ఈ విధంగా రేఖ ప్రారంభం ముందు బాగా జరిగిపోతున్న జీవితంలో ఈ విధంగా రేఖ ఎవరికైతే ఉంటుందో అంటే భార్య కానీ, లేక జంతువులు కానీ, లేక ఇంట్లో బంధువులు కానీ, లేదా ప్రాణ సమానమైన వారు కానీ వారికి ప్రాణహాని కలిగి అంటే ఎవరో ఒకరు కలిగి అంటే భార్య రేఖ బాగా అదృష్టవంతురాలైతే వాళ్ళ ఇంట్లో ఎవరైతే మనము బాగా ప్రేమిస్తుంటామో గౌరవిస్తుంటామో వాళ్ళు దూరమై వాళ్ళకి ప్రాణహాని కలిగి, అంటే పశువు అయితే ఆవు అయితే ఆవు, బరి అయితే బరి, ఏదైతే మనం బాగా ప్రేమించే వాళ్ళు దూరం అవుతారు. ఆత్మీయురాలు కోల్పోవడం, జంతువులు కోల్పోవడం, లేక కలత నష్టము, భార్య వల్ల నష్టము, ఉన్న స్థితిని అప్పటి వరకు ఉన్న మంచి స్థితి దెబ్బతీసును. ఈ విధంగా రేఖ వస్తే ఇలా రావాలి. అదేవిధంగా హృదయరేఖ ప్రక్కన మరో హృదయరేఖకి సమానంలో పోయినా
ఈ విధంగా రేఖ ఉంది. ఈ విధంగా హృదయ రేఖ పోయింది. ఈ విధంగా పక్కనే మరో ఒక హృదయ రేఖ. ఈ హృదయ రేఖ పక్కనే మరో హృదయ రేఖ ఎవరికైతే ఉంటుందో సమానంగా ఉండాలి. పోయినా సుఖవ్యాధులకు కూడా వీలు కాని శరీర దారుఢ్యము, అంటే ఇటువంటి సుఖవ్యాధులు వచ్చినా కూడా తన శరీరము తట్టుకొని శరీర దారుఢ్యం కలిగి నిగ్రహం కలిగి అనుగ్రహం కలిగి గ్రహానుకూలత కలిగి స్త్రీలయందు ప్రేమ ఆదరణ కలిగి స్త్రీలకు ఏ బాధ లేకుండా స్త్రీలకు ఏ బాధ కలిగినప్పటికీ తాను బాధపడుచుండు. ఏ స్త్రీకైనా బాధ కలిగితే ఆ బాధ తను కూడా బాధపడుచుండును. ఈ విధంగా 2 హృదయ రేఖలు ఉంటాయి. అదేవిధంగా హృదయ రేఖందు లంక గుర్తు ఉన్న నాకు చెప్పాను. హృదయ రేఖ ఎందు లంక గుర్తు ఎవరికైతే ఉంటుందో హృదయ రేఖ ఎందు ఈ విధంగా లంక గుర్తు ఎవరికైతే ఉంటుందో ప్రసవకాలం ముందు, అంటే గుర్తులు ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫలితం చెప్తాను. ఈ విధంగా లంక గుర్తున్నప్పుడు ఇందాక ఒక ఫలితం చెప్పాను వేరే గత వీడియోలో. ఇప్పుడు చూడు, లంక గుర్తు ఎవరికైతే ఉంటుందో ప్రసవకాలం ముందు, అంటే ప్రసవకాలం ముందు స్త్రీకి కష్టములు, పురుషుడు అన్ని స్త్రీ సంపర్కం వలన భార్యను వంచును. ఈ విధంగా ఉంటే ప్రసవకాలంలో కష్టాలు పడును ఆ స్త్రీ. పురుషుడైతే అన్ని స్త్రీ సంపర్కం వల్ల భార్యను వంచును. అదేవిధంగా సూర్యస్థానం కింద ఉన్న నేత్ర రోగం, ఇది అనేది ఈ సూర్యస్థానం కిందనే ఉందనుకో, కంటి రోగం కూడా కలుగును. సూర్యస్థానం ఇంకెక్కడైనా ఉంటే భార్యకి ప్రసవ కష్టాలు, ప్రసవ వేదనలు, ప్రసవ కష్టాలు, అదేవిధంగా వేరే స్త్రీని అన్ని స్త్రీతో సంపర్కం కలిగి భార్యను వంచిస్తూ ఉంటాడు పురుషుడు. అదేవిధంగా సూర్యస్థానం కింద ఉన్న నేత్ర రోగాలు ఉండును. ఇదే ఉంగర వేలు కింద సూర్యస్థానం కింద ఉంటే వంచిస్తూ నేత్ర రోగాలు సూర్యస్థానం కింద ఈ విధంగా గుర్తు లంక గుర్తు ఉంటే నేత్ర రోగాలు కలుగును. హృదయరేఖ అదృష్ట రేఖ కలిగి చోట, ఈ హృదయరేఖ ఎలా పోయింది, ఈ అదృష్ట రేఖ ఎలా వచ్చింది, ఈ రెండు కలిసే చోట ఈ విధంగా కత్తి ఉంది. హృదయరేఖ అదృష్ట రేఖ రెండు కలిసే చోట ఒక కత్తిరి ఎవరికైతే ఉంటుందో శృంగార సంబంధ క్రీడలు బంధనములు వేను, అంటే శృంగార సంబంధ క్రీడల్లో మునిగిపోను. అదే బంధనాలు అంటే ఒక స్త్రీని వశం చేసుకోవడం బంధనములు వేయను. అదేవిధంగా విచిత్ర వస్త్రాదుల రీత్యా ధనవ్యయం చేయను. అదేవిధంగా విచిత్ర వస్త్రాదుల రీత్యా అంటే రకరకాల వస్తువులు ధరిస్తూ, స్త్రీ అయితే పురుషుడు వేషం, పురుషుడైతే స్త్రీ వేషం, పురుషుడు వస్త్రాలు స్త్రీ వస్త్రాలు పురుషుడుగా ఎంచుకొని, అంటే విచిత్ర వస్త్రాదుల రీత్యా ధనము కూడా ఖర్చు చేయను. పిత్రార్జిత ఆస్తిపాస్తులు ఖర్చు చేయను. అదే పని చేయడానికి నిరర్ధుడుగా మారును, సోంబేరుగా మారిపోను. ఈ విధంగా ఖర్చులు ఉంటాయి. అదేవిధంగా హృదయరేఖ జీవిత రేఖలను కలుపు రేఖలున్నా, హృదయరేఖ జీవిత రేఖలు కలుపు రేఖలున్నా, విధంగా హృదయరేఖ ఉంది, విధంగా బుద్ధి రేఖ ఉంది, విధంగా జీవిత రేఖ. చూడండి, ఈ హృదయ రేఖను ఈ యొక్క ఆయుష్య రేఖను, అంటే హృదయ రేఖను ఆయుష్య రేఖ లేదా జీవిత రేఖను కలుపుతున్న రేఖలు ఉంటే ప్రేమ సంబంధ కోరికలు నెరవేరవు. పైనుంచి ఇలా వచ్చి కలిపే రేఖలు ఎలా ఉంటే ప్రేమ సంబంధ కోరికలు నెరవేరవు. విధంగా రేఖలు ఆయుష్ రేఖలు తాగుతుంటే ప్రేమ సంబంధ కోరికలు నెరవేరవు, మన చాంచల్యం కలుగును. అదేవిధంగా జీవితంలో తను ఎప్పుడు కృంగుతూ ఉండును. ఆ పనికలు ఇది పనికలు ఏదో ఒక విధంగా కృంగును, అంటే ప్రేమ సంబంధమైనటువంటి సమస్యలు వచ్చి కృంగుచుండును. కష్ట నష్టాలు పడును, హృదయ దుర్బలత్వం కలుగును, అంటే అతను కష్ట నష్టాలు పడతాడు. హృదయం కూడా దుర్బలత్వం కలిగించును. హృదయ ఆవేదనలు, బాధలు, కష్టాలు, హృదయం కూడా చాలా బలహీనపడి చాలా కష్టాలు పడి దుర్బలంగా మారును.
అదేవిధంగా హృదయరేఖ శని స్థానం వైపు వంగి ఎత్తుగా ఉన్నా ఈ హృదయరేఖ హృదయరేఖ శని స్థానం వైపు ఎత్తుగా ఉండి విధంగా ఉంటే ఈ పైకి ఎత్తుగా ఉంది. ఈ హృదయరేఖల శని స్థానం దగ్గర ఎవరికైతే ఎత్తుగా పైకి లేచి ఉంటుందో ఎత్తుగా ఉన్న మంచి తెలివితేటలు ఉన్న స్త్రీని వివాహం ఆడును. విధంగా హృదయరేఖకు వచ్చేసరికి ఇలా ఉండాలి. ఇక్కడ మాత్రం శని స్థానం కింద పైకి ఉండాలి. ఉంటే ఆ విధంగా ఎత్తుంటే అలాంటి వ్యక్తి మంచి తెలివితేటలు ఉన్న స్త్రీని వివాహం ఆడును, పేరు పొందును. విద్యావంతురాలైన భార్య విద్యావంతురాలై చురుకుదై ఉండును. అతను చేసుకున్న భార్య విద్యావంతురాలుగా ఉంటుంది, చురుకైనదిగా ఉంటుంది. అదేవిధంగా శాస్త్ర సంబంధ విజ్ఞానం కూడా ఆ స్త్రీ కలిగి ఉండును. శాస్త్ర సంబంధ విజ్ఞానం కూడా ఇలాంటి రేఖ ఉన్న పురుషుడు భార్య శాస్త్ర సంబంధ విజ్ఞానం కూడా కలిగి ఉండును. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.